ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బతుకుదేరు లేదు, గుర్తుపెట్టుకోరు. బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బతుకుదేరు లేదు. ఎంతటి దుర్మార్గం అంటే బీసీల శానిటరీ ప్యాడ్ల పైసలు తిన్నారా దొంగలంతా కలిసి 44 కోట్లు తిన్నారు. శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నారా? ఆడబిడ్డల బాత్రూంల డబ్బులు తిని బతుకుతా ఉన్నారా ఈ దొంగలు? అందుకోసమే వీళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ముందుకు తీసుకుపోయి బీసీల అధికారాన్ని, బీసీలకు సంబంధించినటువంటి అధికారాన్ని బీసీలకు అప్పచెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కరెంటు మీటర్ల కాడ బిల్లులు తీసుకోవాలి. వీళ్ళంతా మీటర్కు రీడింగ్ తీస్తే ₹7.10. ఆ ₹7.10 వీళ్ళకి వస్తున్నాయి అనుకుంటురా? లేదు, మధ్యలో ఇంకో దళారున్నాడు. మధ్యలో దళారుండి వాడు సగం కూర్చొని ఏసీలో కూర్చొని వాడు సగం తింటాడు, ఈ పిల్లలకు సగం ఇస్తాడు. వీళ్ళ కడుపు నిండుతలేదు. రెండోది ఏంటంటే వీళ్ళకు 30 రోజుల పని కాదు, మళ్ళా ఎంపీడీసీఎల్లో వాళ్ళకు అదనంగా పనిచ్చి 30 రోజుల పని వాళ్ళకు కల్పిస్తా ఉంటే ఈ ఎస్పీడీసీఎల్లో మాత్రం వీళ్ళకు అలాంటివి లేకుండా అన్యాయం చేస్తా ఉంది ప్రభుత్వం. ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ అంశంలో తాడో పేడో తేల్చుకుంటాం. రాబోయేటువంటి ఇప్పుడు మార్చి 16 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నేను మాట్లాడబోయేటువంటి మొదటి అంశంగా దీన్ని తీసుకుంటాను. అందుకోసమే మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఈ పిఎంఆర్ మీటర్ రీడింగ్లలో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరికీ ఇలా తీన్మార్ మల్లన్న అండగా నిలబడతా ఉన్నాడు.